హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేత్ర ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అన్నమాట. లాస్ట్ సండే వ్లాగ్. యాక్చువల్లీ నాకు ఒకరు కామెంట్ చేశారు వ్లాగ్స్ కూడా తీయండి అనేసి. ఫస్ట్ టైం ట్రై చేశాను సండే వ్లాగ్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అక్కడక్కడ క్లిప్స్ తీసాను అన్నమాట. ఇదైతే మార్నింగ్ లేవగానే నక్షత్ర ఈ డ్రాయింగ్ బుక్స్ పట్టుకొని కూర్చుంది. ఇవైతే మండాల బుక్స్ అని అంటారు కదా, మండాల బుక్స్ తీసుకొని ఇలా డ్రాయింగ్ చేస్తుంది. తను డ్రా చేసినవన్నీ చూపిస్తుంది అన్నమాట. సండే మార్నింగే లేవగానే ఇది పట్టిందన్నమాట. పిల్లలకి ఇలా ఇవ్వండి, ఇలా బుక్స్ ఇస్తే వాళ్ళకి మొబైల్స్ చూడరు. ముఖ్యంగా మొబైల్స్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు. అలా అడిక్ట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి బుక్స్ ఇస్తే వాళ్ళు డ్రాయింగ్ చేస్తే వాళ్ళకి టైం గడిచిపోతుంది. అందులో ఇవేవి లేకపోతే మొబైల్ పట్టుకుంటామని అంటారు. మొబైల్కి ఎంత దూరంలో ఉంచితే అంత బాగుంటుంది పిల్లల్ని. నేనైతే ఈ బుక్స్ చిన్నామికి ఒకటి, పెద్దామికి ఒకటి ఆర్డర్ చేశాను. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇలా డ్రాయింగ్ పెన్, అవి బ్రష్ పెన్స్ తోటి డ్రా చేస్తున్నారు ఇక్కడ. మార్నింగ్ మమ్మీ టిఫిన్లోకి అయితే పూరీ చేసిందన్నమాట. పూరీ విత్ కర్రీ. పూరీతో అంటే ఎవ్రీ సండే పూరీయే ఉంటుందని చెప్పను, చేంజ్ అవుతూ ఉంటుంది. ఈరోజైతే ఈ సండే అయితే మమ్మీ పూరీ చేసింది. పూరీ విత్ కర్రీ. కానీ పిల్లలైతే పూరీ విత్ పాలు తాగారన్నమాట. ఇక్కడైతే మాకు కొద్దిగా పవర్లో ప్రాబ్లం వచ్చేసింది అన్నమాట. ఫ్యూజ్ అనేది పాడైపోయిందన్నమాట. ఎలక్ట్రీషియన్ని పిలిచానన్నమాట. సండే మార్నింగే పిలిస్తే అతను వచ్చి ఇక్కడ ఆ ఫ్యూజ్ అనేది చేంజ్ చేశారన్నమాట. ఎలక్ట్రిక్ వస్తువులు అంటే ఇలాగే పాడవుతూ ఉంటాయి కదా, ఆ ఫ్యూజ్ మొత్తం చేంజ్ చేసేసారు. ఇక్కడైతే నక్షత్ర పూరీ విత్ పాలు తాగుతుంది. కర్రీతో తినమంటే తినరు, ఇలా పాలల్లో వేసుకొని తింటారన్నమాట. వాళ్ళకి ఇలాగే ఇష్టం అన్నమాట. వాళ్ళు ఇలాగే తింటారు. మీరు కూడా అలా తింటారా? పూరీలో షుగర్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా అలా తింటారా? అలా తింటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నక్షత్ర కూడా అలా తింటుంది. పూరీలో షుగర్ వేసుకొని రోల్గా చేసుకొని తింటుంది అన్నమాట. చైత్ర కూడా అలాగే తింటుంది. ఇద్దరు ఇలా ఇష్టపడతారన్నమాట. ఇక్కడైతే పూరీ విత్ పాలు నక్షత్ర ఎంజాయ్ చేస్తుంది. సండే మార్నింగ్ అన్నమాట ఇది. నేను మార్నింగే లెమన్ వాటర్ తీసుకుంటాను. 1 స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకుంటాను అన్నమాట. డైలీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, కానీ సండే మాత్రము ఇష్టం ఉన్నాయన్నీ తినేస్తాను అన్నమాట. సండే చీట్ డే పెట్టేసుకుంటాను అన్నమాట. నాకు ఏది ఇష్టం ఉంటే అది తినేస్తాను అన్నమాట. మార్నింగ్ అయితే పూరీ తిన్నాను నేను. పూరీ తినేసి మేము ఇక్కడ ప్రాన్స్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ ప్రాన్స్ చైతుకి చాలా ఇష్టం అన్నమాట. ఈ ప్రాన్స్ తీసుకురావడానికి నక్షత్ర నేను ఇద్దరం స్కూటీ పైన వెళ్ళాము. ఇంటి దగ్గరలోనే అమ్ముతారన్నమాట. ఇలా రోడ్ల పైన పెట్టేసుకుంటారు. అంటే ఫ్రెష్ ఉంటాయి. సండేనే ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. మీ రిమైనింగ్ డేస్లో దొరకవు ఇక్కడ. ఫ్రెష్గా ఉండవు అన్నమాట. దొరుకుతాయి బట్ ఫ్రెష్గా ఉండవు. సండే మంచి అంటే లోడ్ అనేది వస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట. ఇక్కడికైతే వచ్చేసాము ఫిష్ మార్కెట్కి. ఇక్కడ ప్రాన్స్ తీసుకున్నాము. 2 kgs తీసుకున్నాం అన్నమాట. ఇవి ఒలిచిన తర్వాత 1 kg వస్తాయి. దానిపైన ఉన్న పొట్టు అదంతా తీసేస్తే మనకి 1 kg వస్తుంది అన్నమాట. ఇవి వచ్చేసి 300కి కేజీ అని చెప్పారు. 350 చెప్పారు, 300కి తగ్గించారన్నమాట. 2 kgs తీసుకున్నాను. ఫిష్ కూడా ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది, అంటే ప్రాణాలతో ఉన్నదే దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి అమెజాన్ నుండి పార్సల్ వచ్చింది. ఈ పార్సల్ వచ్చేసి
నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అన్నమాట. ఫ్రిడ్జ్లో ఇలా బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ అనేవి అయితే తీసుకున్నాను. అంటే అన్నీ ఇలా కవర్స్తో పెట్టేస్తే అంత క్లమ్జీగా నీట్గా అనిపించట్లేదు. ఇలాంటి బాక్సెస్ తీసుకుంటే మనకి ఆర్గనైజింగ్గా ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్ అనేది. ఇది కూడా అమెజాన్లో పెట్టానన్నమాట. ఇలా బాక్సెస్ ఒక 4 బాక్సెస్ పెట్టాను. మీకు ఇది నేను ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేశానో కూడా చూపిస్తాను. నేను ఈవినింగ్ టైంలో ఆర్గనైజ్ చేశాను అన్నమాట. చూడండి, వ్లాగ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. నక్షత్రకి అయితే ఏదైనా పార్సల్ వస్తే ఓపెన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చేస్తుంది. తనకి చాలా ఇంట్రెస్ట్ ఏదైనా ఇలాంటి అమెజాన్ పార్సల్స్ ఎలాంటి పార్సల్స్ వచ్చినా తనకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. నాకు కూడా ఇలాంటి పార్సల్స్ ఏది వచ్చినా కూడా ఓపెన్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడైతే ఈ బాక్సెస్ 4 బాక్సెస్కి వచ్చేసి 700 అలా పడింది, 750 అలా పడింది అమెజాన్లో. చాలా పెద్దవి వచ్చాయి బాక్సెస్. మనకి ఒక్కొక్క బాక్స్లో ఒక 2 kgs 3 kgs అలా పడేలా వచ్చాయి అన్నమాట. చాలా పెద్దవి వచ్చాయి. ఇక్కడ ఇద్దరు, చైత్ర నక్షత్ర ఇద్దరు ఓపెన్ చేసి చూపిస్తున్నారు అన్నమాట. 4 విత్ లిడ్ విత్ క్యాప్తో వచ్చాయన్నమాట. ఇలా క్యాప్తో తీసుకున్నాము. చాలా బాగున్నాయి. దానికి పట్టుకోవడానికి హోల్డర్స్ కూడా వచ్చాయన్నమాట. ప్రాన్స్ తీసుకొచ్చాము కదా, ఇక్కడైతే ప్రాన్స్ మమ్మీ క్లీన్ చేస్తుంది. వాటిని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తుంది. దాని మధ్యలో ఇలా బ్లాక్గా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ప్రాన్ అలా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. వెనకాల బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ ఉంటుంది. అలా బ్లాక్గా ఉన్నది తీసేయాలి. దాన్ని పేగు అంటారంట. అలా క్లీన్ చేస్తుంది మమ్మీ. ఒక్కొక్క ప్రాన్ తీసుకొని అలా క్లీన్ చేస్తుంది అన్నమాట. అలా క్లీన్ చేస్తేనే మంచి బాగుంటుంది, లేకపోతే నీస్ స్మెల్ వస్తుంది అన్నమాట. మంచిగా నీట్గా అలా క్లీన్ చేసుకోండి. లోపలదంతా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. కొద్దిగా పేషెన్సీ అనేది అయితే ఉండాలి దీనికి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాన్ తీసుకుంటూ మనము క్లీన్ చేసుకోవాలి కదా, అందుకే కొద్దిగా పేషెన్సీ ఉండాలి. ప్రాన్ తోటి మమ్మీ ప్రాన్ మంచూరియా బాగా చేస్తుంది. దీంతో అయితే గోంగూర ప్రాన్స్ చేసిందనమాట. యాక్చువల్లీ మేము ప్రాన్స్ తోటే చేసుకుందాం అనుకున్నాము సండే, కానీ రివర్స్ అయిపోయింది. నా ల్యాప్టాప్ పాడైపోయింది అన్నమాట. ల్యాప్టాప్ పాడేయడం వల్ల నేను ప్యారడైజ్ వెళ్ళాల్సి వచ్చింది. ప్యారడైజ్కి వెళ్తే వీళ్ళు కూడా నాతో పాటు వచ్చారు పిల్లలు. ఇంకా ప్యారడైజ్కి వెళ్తే వీళ్ళు బిర్యానీ అడుగుతారు కదా. మేము ఈ ప్రాన్స్ అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇక ప్యారడైజ్కి వెళ్ళిపోయామన్నమాట. ప్యారడైజ్లోనే లంచ్ చేసాము. లంచ్ చేసి మేము ల్యాప్టాప్ మంచిగా చేసుకొని వచ్చామన్నమాట. నెక్స్ట్ ప్రాన్ క్లీన్ చేసిన తర్వాత మేము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడ మాకు దగ్గరలోనే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అమ్ముతారన్నమాట. చాలా ఫ్రెష్ ఉంటాయి. సండే ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ కట్ చేస్తారు, అక్కడే తీసుకుంటాము. చాలా బాగుంటాయి. నెక్స్ట్ అక్కడే ఆర్గానిక్ షాప్ ఒకటి ఉంటుంది. ఆ షాప్లోనే మేము అన్నీ ఇవి మిలెట్స్ ఎక్కడ తీసుకుంటారని మాకు కామెంట్ చేసి అడిగారు. మిలెట్స్ వచ్చేసి మేము ఇట్లా ఆర్గానిక్ షాప్లోనే తీసుకుంటాము. ఇక్కడ అన్ని మిలెట్స్, కొర్రలు, సామలు, సజ్జలు, ప్రతి ఒక్క మిలెట్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, అన్నీ ఆర్గానిక్ అన్నమాట. ఇక్కడికైతే వచ్చాము, కొన్ని సరుకులు తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ అన్నీ ఊదలు, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇలా పెడతారు. కొర్రలు, సామలు అన్నీ ఇలా ఆర్గనైజింగ్గా పెడతారన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మిర్చి, కాశ్మీర్ రెడ్ మిర్చి కారం తీసుకుంటుంది మమ్మీ ఎక్కువ కర్రీస్లలో అదే యూజ్ చేస్తుంది అన్నమాట. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్. చాలామంది మీరు మిర్చి పౌడర్ కూడా అడిగారు. మేము కాశ్మీర్ రెడ్ చిల్లీ మిర్చి పౌడర్ యూజ్ చేస్తాము. ఇక్కడైతే మమ్మీ అంజీర్ తీసుకుంటుంది. అంజీర్ వచ్చేసి చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది మీరు డైలీ ఒక అంజీర్ అయితే తీసుకోండి. అంజీర్, నానబెట్టిన బాదము డైలీ మార్నింగ్ నేను తీసుకుంటాను. ఒక 4-5 నానబెట్టిన బాదాము, అంజీర్, ఒక టీ స్పూను నెయ్యి డైలీ మార్నింగ్ రొటీన్ అన్నమాట. మళ్ళీ గ్రీన్ టీ కూడా అప్పుడప్పుడు గ్రీన్ టీ కూడా తీసుకుంటాను. అప్పుడప్పుడు లెమన్ తోటి చేసుకుంటాను అన్నమాట. డీటాక్స్ డ్రింక్ అలా అది చేసుకుంటాను. ఇక్కడైతే కొన్ని సరుకులు తీసుకున్నాము.
కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా బాస్మతి రైస్, ఇక్కడ మమ్మీ అంజీర్ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. డైలీ ఒక అంజీర్ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాంతో. అలా నా డైలీ మార్నింగ్ అయితే అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే మేము వచ్చి రెడీ అయ్యి ప్యారడైజ్కి అయితే రెడీ అయిపోయాము. రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. నా ల్యాప్టాప్ రిపేర్ వచ్చిందని చెప్పాను కదా, అంటే రిపేర్ అంటే బ్యాటరీ పోయిందన్నమాట. బ్యాటరీ చేంజ్ చేయాలి. నార్మల్గా నేను ఆన్లైన్లో బుక్ చేస్తే 6000 అన్నారు. బ్యాటరీకి 6000 అంటే నేను షాక్ అయిపోయాను. ఇది కాదు, ఇంకా ఇలా కాదు, ఆన్లైన్లో టూ మచ్. అంటే ఆన్లైన్లో బుక్ చేస్తే వాళ్ళే ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్తారంట. అతను వచ్చేసి 6000 అడిగారన్నమాట. 6000 అంటే నేను షాక్ అయిపోయాను. అంత 6000 అయితే పడదు, బ్యాటరీకి 2000 3000 అయితేనే ఎక్కువ అన్నమాట. నేనైతే ఇంకా ప్యారడైజ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఆ రోజు సండే, ఇంకా ప్యారడైజ్ దగ్గరలోనే ఉంటుంది. మేమైతే లంచ్ ప్యారడైజ్ రెస్టారెంట్లో చేసేసి ల్యాప్టాప్ రిపేర్ చేయించుకొని వద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ ప్యారడైజ్ రెస్టారెంట్కి వచ్చాము. ఈ ప్యారడైజ్ రెస్టారెంట్ చాలా ఫేమస్ హైదరాబాద్లో, చాలామంది చాలా ఇష్టపడతారన్నమాట. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ ఎక్సలెంట్ అన్నమాట. ఇక్కడ అపోలో ఫిష్ కూడా ఆర్డర్ పెట్టాను నేను. అపోలో ఫిష్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, అంటే సిగ్నేచర్ డిష్ అన్నమాట. ఇక్కడ అపోలో ఫిష్ అయితే చైతు నక్షు బాగుందని చెప్తున్నారు. నెక్స్ట్ మేము బిర్యానీస్ కూడా ఆర్డర్ పెట్టాము. యాక్చువల్లీ ఇంట్లో ప్రాన్ బిర్యానీ వేసుకుందామని ప్లానింగ్ ఉండే, రివర్స్ అయిపోయింది. ఇంకా ల్యాప్టాప్ రిపేర్కి వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ బిర్యానీ ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే కొద్దిగా దూరమే ఉంటుంది అన్నమాట, ఒక 1/2 hour అయినా పడుతుంది ఇక్కడికి రావడానికి. ఎప్పుడు రాము, రేర్గా ఎప్పుడో ఒకసారి వస్తామన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ బిర్యానీ అనేది తినేసి వెళ్తామన్నమాట. చాలా ఫేవరెట్ అన్నమాట మాకు, ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ప్రాన్స్ అనేవి అయితే మేము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అవి కలిపి పెట్టేసి వచ్చిందన్నమాట. మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చింది. అవి వచ్చేసి మమ్మీ ఈవినింగ్ చేస్తా అన్నది. రెస్టారెంట్కి వెళ్తేనైతే పిల్లలు వాళ్ళ చేతితో వాళ్ళే తింటామంటారు. ఇంట్లో అయితే తినిపించాలంటారు. వాళ్ళకి తినిపించాల్సిన అవసరం ఉండదు, రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళే తింటారు. ఇక్కడైతే బిర్యానీస్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. బిర్యానీస్ కూడా వచ్చాయి. బిర్యానీస్ వచ్చాయి. ఏమో ఇంకోటి ల్యాప్టాప్ సర్వీసింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఒక ప్లేస్కి వెళ్ళాము,
ఒక షాప్లోకి వెళ్ళామన్నమాట. అక్కడ ఈ బ్యాటరీ అనేది ఓపెన్ చేసి చూసారు. ఓపెన్ చేసి చూస్తేనే అది ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని అన్నారు. మా ముందే ఓపెన్ చేసి చూసారు. బ్యాటరీ అనేది ఉబ్బిందనమాట. బ్యాటరీ అనేది పాడైపోయిందని చెప్పారు. బట్ అక్కడైతే కొత్త బ్యాటరీ అయితే అవైలబుల్లో లేదన్నారు. ఇంకో షాప్కి వెళ్ళండి అని ఇంకో షాప్ నేమ్ చెప్పారన్నమాట. దగ్గరలోనే పక్కనే ఇంకో షాప్ నేమ్ చెప్తే మేము అక్కడికి వచ్చామన్నమాట. ఇది ఇంకో షాప్ అన్నమాట. వస్తే ఇక్కడైతే అవైలబుల్లో ఉందన్నారు. ఇది ఓపెన్ చేసి కొత్త బ్యాటరీ పెట్టేసి అలా ఫిక్స్ చేసేస్తున్నారనమాట. ఇదైతే పాతది పాడైపోయింది. కొత్త బ్యాటరీ చేయడానికి అయితే 3000 అయితే తీసుకున్నారు. యాక్చువల్లీ 2000లో అయిపోతుంది అనుకున్నా నేను. 3000 అతనైతే 4000 అడిగారు. 3000కి అయితే చేశారన్నమాట. ఇలా అయితే ల్యాప్టాప్ అయితే బాగు చేసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. నక్షత్ర చైత్ర కూడా అల్లరి చేయకుండా చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఏ ల్యాప్టాప్ అయినా రిపేరింగ్ అనేది చాలా బాగా చేస్తారన్నమాట. మొత్తం ల్యాప్టాప్ షాప్సే ఉంటాయి. అంటే కొత్త ల్యాప్టాప్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నట్టు. వర్షం పడుతుంది. తక్కువ వర్షం పడుతుంది రైట్. ల్యాప్టాప్ బాగు చేసుకొని మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన ఒక 1 అవర్ తర్వాత ఫుల్ వర్షం అన్నమాట. అసలు ఎలా వర్షం పడిందంటే గాలి వర్షం 2 కలిపి పడింది. ఫుల్ చెట్లు అనేవి విరిగిపోయాయి అన్నమాట. మేముండే అపార్ట్మెంట్లో కూడా ఒక చెట్టు విరిగిపోయింది. అంత గాలి వర్షం అన్నమాట. హెవీ రెయిన్ అంటే గాలి, ఫుల్ గాలి అన్నమాట. రేంజ్లో గాలి వచ్చిందన్నమాట. ఇక్కడ చూడండి గాలికి ఎలా కనిపిస్తుంది. చెట్టు అయితే విరిగిపోయేలా అనిపించింది. ఆ రేకులు అయితే విరిగిపోయేలా అనిపించాయి మాకైతే. చాలా అంటే చాలా హెవీ రెయిన్ పడిందన్నమాట. వర్షం తగ్గిన తర్వాత పిల్లలందరూ ఇలా ఆడుకున్నారన్నమాట. ఇంట్లో ఆడుకోవడం అంటే డ్రాయింగ్ చేసుకున్నారన్నమాట. సండే ఈవినింగ్ అన్నమాట ఇది. సండే ఈవినింగ్ ఇలా అపార్ట్మెంట్లో ఉండే పిల్లలందరూ అంటే నక్షు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళంతా నక్షు చైతు ఫ్రెండ్స్ వచ్చి అందరు కలిసి ఇలా డ్రాయింగ్ చేసుకున్నారు. మమ్మల్ని యూట్యూబ్లో పెడతావా అనేసి అడిగితే నేను ఒక క్లిప్ తీసాను అన్నమాట. చూడండి ఇక్కడైతే అందరూ డ్రాయింగ్ చేస్తున్నారు. మొబైల్స్ ఇవ్వకండి, ఇలా డ్రాయింగ్ బుక్స్ అయినా ఏవైనా వాళ్ళకి కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకుంటారు. ఇక్కడ చైతు డ్రాయింగ్ చేసింది, అది కూడా చూపిస్తుంది. నక్షత్ర కూడా అక్కడ డ్రాయింగ్ చేస్తుంది అన్నమాట. చైతుకి ప్రాపర్గా డ్రాయింగ్ చేయడం రాదు కానీ ఏదో ట్రై చేస్తుంది అన్నమాట. ఏదో అంటే ట్రై చేస్తుంది, బాగానే చేస్తుంది. వీళ్ళైతే నీట్గా చేస్తారన్నమాట. చైతుతో కంపేర్ చేస్తే చిన్న పాప కదా, తనైతే అలా చేసేస్తుంది. వీళ్ళు చాలా నీట్గా చేస్తారు. బాగా అనిపిస్తుంది. వాళ్ళకి కొద్దిగా మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది దీనివల్ల. అంటే అది కొద్దిగా క్రిటికల్గానే ఉంటుంది. ఇక్కడైతే పక్కన వాళ్ళన్నమాట మా నేబర్స్. వీళ్ళు నేబర్స్ వాళ్ళ పాప ఇవన్నీ వేసిందన్నమాట. చూపిస్తుంది నాకు, అక్క నేను ఇవన్నీ చేశాను, ఎలా చేశాను చూడు అని చూపిస్తుంది. చాలా బాగా చేసింది. గ్రేట్ జాబ్, గుడ్ జాబ్ అంటే వాళ్ళు సంతోషపడతారు కదా. చాలా పేషెన్సీ ఉండాలి దీనికి చేయాలంటే. చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. నాకు చాలా నచ్చిందన్నమాట. ఇక్కడ చూడండి చైతు కూడా చేస్తుంది డ్రాయింగ్. చైతుకి ఏదో ట్రై చేస్తుంది అన్నమాట. చైతు కూడా చేస్తుంది, బాగానే చేస్తుంది. ఇక్కడ మమ్మీ మార్నింగ్ నేను ప్రాన్స్ తీసుకొచ్చాను కదా, ఈ ప్రాన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఉప్పు కలిపి పెట్టింది కదా, అది వచ్చేసి గోంగూర ప్రాన్స్ కర్రీ చేసింది అన్నమాట. ఈ గోంగూర ప్రాన్స్ అనేది మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూడండి. గోంగూర ప్రాన్స్ చాలా బాగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. అల్టిమేట్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూడండి. చాలా బాగా చేసింది. నేనైతే సండే ఈవినింగ్ ఇది ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ బుక్ చేశాను కదా, ఇవి ఇలా సర్ది పెట్టానన్నమాట నీట్గా. అంటే చూడగానే మనకి ఏదైనా కావాలంటే కనిపించేలా అలా బాగుంటాయి. నక్షత్ర కూడా నాకు హెల్ప్ చేసిందన్నమాట. ఇలా
ఈ సండే అయితే ఇలా గడిచిందన్నమాట. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.